ఎగరాలో ఎగరాలో మూడు రంగుల ముద్దుల జెండా ముల్లోకాలను మురిపే జెండా మూడు రంగుల ముద్దుల జెండా ఐక్యపు జెండా సమర వీరుల ఎగరాలో 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 భారత జెండా ఎగరాలో శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శౌర్యము చాటే కాషాయం ఎగరాలో భారత జెండా ఎగరాలో ఎగరాలో ఎగిరే జెండా ఢిల్లీ కోటపై కులికే జెండా కాశ్మీరమైన కలాడుతూ నిలిచే జెండా కాశ్మీరమైన కలాడుతూ నిలిచే జెండా ఎగరాలో ఎగరాలో మా సువర్ణ జెండా ఎగరాలో త్రివర్ణ జెండా ఎగరాలో మా సువర్ణ So I request the dignitaries on the dais to please stand to sing the prayer song. Now I would like to call K. Bhargavi, Samreen and Akshita to sing the prayer song. నామం సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం జగములోన వెలుగు నింపె తేజం సాయి జనములోన ఒకడు అయిన దైవం సాయి మనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ షిరిడి సాయి నామం సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం నిన్ను చూసి లోకం చేసుకుంది పుణ్యం ఆయువిచ్చు మంత్రం సాయి నీ నామం కొలచినాము నిత్యం నమ్మినాము సత్యం కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం మరువలేను నీ మహిమలు గమనికినాము నీ పదముల శుభమే సాయి మధురం శ్రీ షిరిడి సాయి నామం సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం రాముడైన నువ్వే కృష్ణుడైన నువ్వే సాయి రూపు దాచి ఇలాకొచ్చినావులే రూపమేది అయినా లక్ష్యమంతా ఒకటే జనుల మేలు కోరి అవతారం సాయి ఏ యుగాన నువ్వున్న రక్షణ సాయి భక్తులను రక్షించే గుణమే సాయి లోకాలను నడిపించే గురువే సాయి మధురం శ్రీ షిరిడి సాయి నామం సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. Today is the 79th Independence Day. Okay? 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ మరియు తల్లిదండ్రులకు ప్రజలందరికీ కూడా. ఈరోజు నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కాలంలో ఈ భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది, మనమంతా ఇంకా అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఎంత ఉంది అనేది మనమందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలలే రేపటి భావి భారత పౌరులు. నిజంగా నవీన యుగంలో అప్పటికి ఇప్పటికీ ఆ రోజు గత 20-30 సంవత్సరాలు ఎనిక్కిపోతే భారతదేశం కానీ తర్వాత ప్రజలు కానీ చాలా వెనుకబడి ఉన్నారు. ఈరోజు చాలా బాగా టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో కూడా ప్రజలు కానీ భారతదేశం కానీ ముందుకు పోతున్నది. ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము జపాన్ చైనాలతో పోటీపడి ఎదగాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఎవరవుతారంటే మీరే అవుతారు.
మీరు మంచిగా చదివి మంచిగా యువ శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకొని సమాజానికి సేవ చేయాలనేటటువంటి సంకల్పముతో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలను నెరవేర్చాలనేటటువంటి సంకల్పముతో మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, బాగా కష్టపడడం, ఆరోగ్యంగా ఉండడం, సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, మీరు ఏ రోజు పని ఆ రోజు చేయడం. ఏదైనా ఒక టీచర్ ఈరోజు వర్క్ ఇచ్చిందంటే ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు ఇంటికి పోయి నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సమయ పాలన అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేయాలి. ఈ రోజు పని రేపు చేస్తాంలే అనేటటువంటి ఆలస్యం ఎప్పుడు కూడా చేయదు. దట్ టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఒక గడిచిపోయినటువంటి కాలాన్ని తిరిగి తీసుకురావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురావాలి. ఈ బాల్యమైనటువంటి వయసును మీరు పెద్దయినాక తిరిగి ఎలా ఉన్నాను, నేను చిన్నవాడిని అయితే బాగుండు కదా, నేను బాగా హ్యాపీగా స్కూల్లో ఆడుకుంటా, తర్వాత పిల్లలతో అంతా ఎంజాయ్మెంట్ చేస్తా, మంచి చదువుకునే రోజులు చాలా బాగుంటాయి కదా అని అవన్నీ కూడా అనుభవించాల్సిందే. బట్ డిసిప్లైన్గా ముందుకు పోవాలి. డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనము మన ప్రవర్తన చూసి సాయిబాబా విద్యార్థి ఎలా ఉండాలంటే మిగతా వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి. ఇతరులకు ఇచ్చే గౌరవం కానీ, తర్వాత మనం నడిచేటటువంటి నడవడిక కానీ ఇవన్నీ మంచిగా ఉండాలి. తర్వాత మంచి స్టాఫ్ మీ ముందరుంది, వాళ్ళందరూ మీకు విద్యాబోధన బాగా చేస్తున్నారు. మంచిగా తల్లిదండ్రులు మెచ్చే విధంగా, పాఠశాలకు మంచి పేరు తెచ్చే విధంగా మీరంతా కూడా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning, students. I wish all of you 79th Independence Day. We are here celebrating our Independence Day with the sacrifice, more sacrifices of our historical leaders. We have to remember each and every leader on our great auspicious occasion of 79th Independence Day. And once you go to your home, please hoist your flag on top of your home. Don't put your flag inside your home or just throw it out downstairs. Where you have to keep it, Nana? On your top of your house, and respect our flag and our nation. On this occasion, let me update you regarding some updates happened in our school. We have brought, I am happy to share with you, for smoother and great transportation and safety transport of our Sai Baba bus students, we have brought new bus yesterday, Nana. That we have 5 comfortable buses for our village students so that they can achieve. Next, we have started new with remaining classes of lower sections also. From coming Monday, we are going to start from evening. Who all students are interested in home, in campus dance classes also now. From coming Monday, we are going to start in timetable yoga classes also now. And coming next August 25th, we are going to start STEM education for elite students regarding you will cover robotics, you will cover electronics, you will cover artificial intelligence, you will cover coding classes, what not, you will cover 8 STEM education qualities upcoming school levels now. We'll have a seminar on August 25th, and your classes will be conducted from August 26th. This will be, and coming on, we'll focus more and everything what we are doing for only sake of to get a great quality education in Kadapa, never before, Nana.
our students wherever they are, if they go to +1 +2, that means in your intermediate, you should not feel any difficulty when compared to other school students. Our aim should be, whenever in your life, if you study in Sai Baba High School and you go out of Sai Baba High School after your 10th grade, you should be a great, excellent Indian citizen of our India, Nana. This is our aim. It will be happening. We'll continue our complete efforts here in Sai Baba High School to give a great quality of education in 2025-26 education, and we'll continue for next academic year also. And I thank all parents who are here to encourage our students, and I wish parents also happy Independence Day, and thank you very much. పేరెంట్స్ పిల్లల్ని కూడా చాలా ముచ్చటగా తయారు చేసుకొని తెల్లవారం ముందే నిద్ర లేచి కష్టపడి స్కూల్కు బాగా తీసుకొచ్చారు. ధన్యవాదాలండి నాకు సహకరించినందుకు. పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ తిడుతున్నారు, ఇంకోటి అంటున్నారు, టీచర్స్ ఇంకోటి అంటున్నారు అని బాధపడుతుంటారు. అదొకటే వాళ్ళకి కొంచెం బాధ. ఇంకా అన్నీ కూడా పేరెంట్స్ బాగా చూస్తారు. అది ఎందుకంటారంటే, బంగారం ఒక బొగ్గు రెండు ఉన్నప్పుడు బంగారాన్ని ఎన్నో విధాలుగా సానబట్టి ఎన్నో ఆభరణాలు చేయించుకుంటారు. అదే బొగ్గును ఏ విధంగా కూడా తయారు చేయడానికి వీలుండదు. దాని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. అందుకే బంగారం లాంటి ఆభరణంగా తయారు చేయడానికి మాత్రమే, మిమ్మల్ని మలచడానికి మాత్రమే వాళ్ళు ఆ విధంగా ప్రోత్సహిస్తూ బాధ పెడుతూ ఉంటారని గమనించాలి చిల్డ్రన్స్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్. And the second prize goes to B. Vicky Pereson. First prize, Chandrika. And third prize goes to S. Afreen.
democracy. So we should remember the sacrifices. We feel proud to born in such a beautiful and free country. Independence gives us the right to speak, learn and grow freely. But with this, we also have our responsibilities to do. To study well, respect others and love our nation. On this day, we hoist our flag and sing national anthem. Let us promise to work hard and make sure to develop our country. Let's respect the freedom and the many heroes who gave us this life. Jai Hind, Jai Bharat. Countries opposite came from girls' side. And third prize goes to K. Boys. First prize is Nagendra Kumar. ఓకే సార్ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ 79 వసంతాలు పూర్తి చేసుకున్నామంటే ఈ భారతదేశం ఎంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందింది. మనకు స్వాతంత్రం సిద్ధించేదానికి కృషి చేసినటువంటి మహనీయులైనటువంటి గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా సర్దాబాయ్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వచ్చినటువంటి నాయకులందరూ కూడా డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి భారతదేశాన్ని అగ్రగామ దేశాలతో అయినటువంటి జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి వాటితో మనం అమెరికా కావచ్చు ఇలాంటి వాటితో ఎలా పోటీ పడాలనేటటువంటి సంకల్పంతో మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు నవీన యుగంలో పిల్లలంతా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు, టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్నారు. అలాగే సాయిబాబా విద్యా సంస్థల్లో కూడా రిజల్ట్తోనే కాకుండా మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్తో విద్యార్థులందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఈరోజు పౌరులందరూ కూడా భావి భారత పౌరులుగా తయారయ్యి ఈరోజు పిల్లలు భావి భారత పౌరులుగా తయారయ్యి దేశం కోసం సేవ చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యా సంస్థలు పెట్టుకున్నటువంటి ఆశలన్నిటిని మీరు నెరవేర్చాలని. We are happy to celebrate 79th Independence Day in Sai Baba High School. Today, we are conducted lot of competitions for students to encourage students in all holistic development. And we are happy to teach each and every student of all cultural and national festivals of India. From last 35 years, Sai Baba School have been in number 1 of quality in education. We will continue in upcoming days also the quality of education and holistic development of each and every student. And I thank every parent who have supported from so many years, and in upcoming days also we will cherish our quality of education in great manner. Thank you.